పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ఇలా అన్నాడు: రాజా, నువ్వు ఏమి కోరి ఈ అర్ధరాత్రివేళ భయంకరమైన శ్మశానంలో ఇక్కట్ల పాలవుతున్నావో నాకు తెలియదు. కాని కోరినది లభించే సమయంలో దానిని చేజేతులా వదులుకునేవారు కొందరుంటారు. నువ్వు కూడా ఆ కోవకు చెందిన వ్యక్తువేమో అన్న అనుమానం కలుగుతున్నది. ఏది ఏమైనా నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు పద్మనాభుడనే శిల్పి కథ చెప్తాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామంలో పద్మనాభుడనే గొప్ప శిల్పి ఉండేవాడు. ఎవరో చెప్పిన సలహా విని అతడు రాజును దర్శించేందుకు రాజధానికి వెళ్లాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజదర్శనం లభించకపోయేసరికి విసిగిపోయి తిరిగి తన స్వగ్రామానికి చేరుకున్నాడు. పద్మనాభుడు తయారుచేసే అందమైన శిల్పాలను ప్రశంసించగల సౌందర్య పిపాసిగాని వాటిని కొనగల ఆర్థిక స్తోమత ఉన్న వ్యక్తిగాని ఆ గ్రామంలో లేరు. అందువల్ల పద్మనాభుడు దారిద్ర్యబాధతో కుంగిపోతూ ఇంతకన్నా మరణమే మేలనుకుంటూ ఉండేవాడు. ఇలాంటి స్థితిలో చాలా దూరంలో ఉన్న ఒక గ్రామాధికారి నుంచి అతడికి పిలుపు వచ్చింది. ఆయన పద్మనాభుడితో, నువ్వు శిల్పాలు చెక్కే వృత్తిలో ఉన్న సంగతి ఈ మధ్యనే నాకు తెలిసింది. నీకు నెలకు 50 వరహాల జీతమిస్తాను. నీకు చేతనైన శిల్పాలు చెక్కి నాకిస్తూ ఉండు అన్నాడు. ఇందుకు పద్మనాభుడు పెద్దగా నవ్వి సరేనన్నాడు. అప్పటినుంచి అతడు పగలనక రాత్రనక ఏదో ఆలోచిస్తూ ఏవేవో శిల్పాలు చెక్కసాగాడు. గ్రామాధికారి వాటిని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ధనికులకు అమ్మి మంచి లాభాలు గడించేవాడు. ఇలా కొంతకాలం గడిచాక పద్మనాభుడు చెక్కిన శిల్పాలలో కొన్నిటిని ఒక జమీందారు చూడడం జరిగింది. ఆయన అతడి గురించి విచారించి కబురు పంపి పిలిపించాడు. పద్మనాభ, ఒక గ్రామాధికారి నీకు నెలకు కేవలం 50 వరహాల జీతమిస్తూ నువ్వు చెక్కిన శిల్పాలన్నీ సొంతం చేసుకుని నిన్ను నిలువుదోపిడీ చేస్తున్నాడని విన్నాను. ఇది సహించరాని అన్యాయం. నేను నీకు నెలకు 100 వరహాలు ఇస్తాను. నువ్వు తయారుచేసే శిల్పాలన్నీ నాకు పంపిస్తూ ఉండు అన్నాడు. ఇందుకు పద్మనాభుడు చిన్నగా నవ్వి సరేనన్నాడు. అతడు ఏనాడూ సరిగా తిండి తినేవాడు కాదు. ఒక్కొక్కసారి నిద్రపోటూ హఠాత్తుగా మేలుకుని ఏవేవో ఆలోచిస్తూ శిల్పాలు చెక్కుతూ ఉండేవాడు. వాటిని జమీందారు దూరంగా ఉన్న పట్టణంలో అమ్మించి విపరీతంగా ధనం కూడబెట్టసాగాడు. ఒకనాడు ఆ ప్రాంతాలకు పరిపాలకుడైన సామంతరాజు పట్టణంలో పద్మనాభుడి శిల్పాలను చూశాడు. ఆయన సంగతి సందర్భాలు తెలుసుకుని పద్మనాభుడికి కబురు పంపాడు. సామంతరాజు పద్మనాభుడితో, నువ్వు చెక్కిన శిల్పాలు చూశాను. ఇకనుంచి నా కొలువులో ఉండు. నీకు నెలకు 1000 వరహాలిస్తాను అన్నాడు. పద్మనాభుడు మౌనంగా నవ్వి సరేనన్నాడు. అతడి ఉలి స్పర్శ సోకితే చాలు ఎలాంటి కఠిన పాషాణమైనా సజీవమూర్తిగా మారిపోయేది. సామంతరాజు ఆ శిల్పాలను తన తోటి సామంతరాజులకు కానుకలుగా పంపి వాళ్లతో స్నేహాలు ఒప్పందాలు చేసుకోసాగాడు. ఒకసారి సామంతరాజు కప్పంతో పాటు చక్రవర్తికి పద్మనాభుడి శిల్పాలు కొని బహూకరించాడు. ఆ శిల్పకళా నైపుణ్యానికి అచ్చెరువు చెంది చక్రవర్తి పద్మనాభుడిని తీసుకురావలసిందిగా బోయీలతో బంగారు పల్లకీని పంపాడు. సరిగ్గా అదే సమయంలో బలభద్రుడనే పేద యువకుడొకడు పద్మనాభుణ్ణి చూడవచ్చి అతడి పాదాలు తాకి, మహాత్మా, నాకు శిల్పకళలో కొద్దిపాటి పరిచయమున్నది. మీకు ఎంతో కాలంగా ఏకలవ్య శిష్యత్వం చేస్తున్నాను. గురువులేని విద్య గుడ్డి విద్య అంటారు పెద్దలు. మీకు శిష్యుడిగా ఉండి శిల్పకళలో అమోఘమైన ప్రావీణ్యాన్ని సంపాదించాలని నా ఆశ. నన్ను మీ శిష్యుడిగా అనుగ్రహించండి అని ప్రాధేయపడ్డాడు. పద్మనాభుడు అప్పటికి బలభద్రుడితో ఏమీ అనకుండా రాజధానికి వెళ్లాడు. చక్రవర్తి అతన్ని నిండు కొలువులో చూసి, నీ అంత మహాశిల్పిని ఇంతవరకు నేను చూడలేదు. నిన్ను మా ఆస్థాన శిల్పిగా నియమిస్తున్నాను అన్నాడు. అందుకు పద్మనాభుడు, క్షమించండి ప్రభు, నేను మా గ్రామానికి తిరిగి వెళ్లి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను అన్నాడు. అతడి జవాబుకు సభలో ఉన్నవారు అనుకున్నట్టు చక్రవర్తి కోపగించుకోక, అలాగే చెయ్యి, కాని నిన్ను ఇంత దూరం రప్పించి ఉత్తచేతులతో పంపడం నాకిష్టం లేదు అంటూ అతడికి పెద్ద మొత్తంలో ధనమిచ్చి సగౌరవంగా సాగనంపాడు. పద్మనాభుడు ఆ ధనంతో తన గ్రామంలో శిల్పకళా శిక్షణాలయాన్ని ప్రారంభించి బలభద్రుణ్ణి తొలి శిష్యుడిగా చేర్చుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఏరు దాటాక తెప్ప తగలబెట్టినట్టు పద్మనాభుడు గ్రామాధికారి నుంచి సామంతరాజు వరకు తన యజమానులను మార్చడం ఆసబోతుతనం కాదా? మొదట రాజబానికి వెళ్లి ఎంత ప్రయత్నించినా చక్రవర్తి దర్శనం లభించక వెనుదిరిగిన పద్మనాభుడు ఆ తర్వాత అదృష్టవశాత్తు లభించిన ఆస్థాన శిల్పాచార్యుడి పదవిని ఎందుకు తిరస్కరించాడు? అది పూర్వం జరిగిన అవమానాన్ని మరిచిపోలేని అహంకారమా, లేక ఆస్థాన శిల్పి పదవి విలువ తెలియని మూర్ఖత్వమా?
ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఇలా సమాధానమిచ్చాడు. పద్మనాభుడు ఆశబోతు కాదు, అహంకారీ కాదు, అవివేకి అంతకన్నా కాదు. కీర్తికాంక్ష, ధనదాహం అతడికి ఏ కోశానా లేవు. గ్రామాధికారి నుంచి చక్రవర్తిదాకా అతడందరి దగ్గరకు వెళ్ళింది తన కళను ఎవరైనా కళాత్మక దృష్టితో గౌరవిస్తారేమో అన్న ఆశతోనే. కాని ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగినట్టు అతడి కళ్లతో వ్యాపారం చేసినవాళ్లే. చక్రవర్తిది మామూలు వ్యాపార ధోరణి కాకపోవచ్చు, అయినా ఆయన కూడా పద్మనాభులు ఆర్థికంగా స్థిరపడి సాంఘికంగా పరపతి సంపాదించుకున్నాకే గుర్తించాడు. కళాకారుడికి నిజమైన సన్మానం తోటి కళాకారుడు తనను అనుసరించాలని ప్రయత్నించడమే. ఈ విషయం బలభద్రుడి మాటల్లో బహిర్గతమైంది. తన విద్యను అర్థం చేసుకుని నేర్చుకోగోరే బలభద్రుడి వంటి వారిని సమర్థులైన కళాకారులుగా తయారు చెయ్యాలనే ఉద్దేశంతోనే పద్మనాభుడు ఆ తర్వాత శిల్పకళా విద్యాలయాన్ని స్థాపించాడు. తన కళను వ్యాపారంగా కాకుండా ఒక విద్యగా నిలబెట్టాలనుకున్నాడు కాబట్టే అతను ఆస్థాన పదవిని వదులుకున్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.